తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పై అధికార టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. ప్రజాప్రతినిధులు పాటించాల్సిన కనీస మర్యాదను ఉదయనిధి ఉల్లంఘించారని, ఈ ఘటనపై స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేయాలని ఫిర్యాదులో టీవీకే పేర్కొంది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టారు.